అధైర్యం, ఉద్యోగపరంగా, వ్యవసాయపరంగా, చేతి పనుల విషయాలలో ఏదైనా ఒక చిన్న లోటు కలిగితే ఈరోజు తల్లడిల్లిపోతూ, గడగడలాడిపోతూ, గుండె గుప్పిట్లో పెట్టుకొని అల్లాడిపోతున్నటువంటి పరిస్థితులు ఈరోజు మనం కళ్ళతో మనం చూస్తున్నామండి. అధైర్యం, సాతాను వేసే అగ్ని బాణం కూడా ఎలాంటిదంటే అధైర్యం, భయం. ఏం జరుగుతుందో, ఏం జరగబోతుందో, నా పిల్లల పరిస్థితి ఏమైపోద్దో, కుటుంబ పరిస్థితి ఏమైపోద్దో, నేనేమైపోతానో. ఇదే అధైర్యం. చాలా వాక్యాలు మీరు చదువుతారండి పరిశుద్ధ గ్రంథంలో. భయపడకుడి అనే మాటలు. ఎన్ని వాగ్దానాలు మనం చూసినా వాగ్దానాలలో ఎక్కువగా భయపడకండి. భయము అనేది ఒక సాతాను ఆయుధం అండి. ఇంకా కాస్త ఘాటైన మాట చూడాలంటే దేవుని రాజ్యానికి అయోగ్యులైన వాళ్ళ లిస్టులో పిరికివారు అని రాయబడి ఉంది. పిరికివారును అనే మాట. వీళ్ళు దేవుని రాజ్యానికి చేరాలంటే ఆ పిరికితనం ఉండకూడదు. ఎందుకంటే మనము దాస్యపాత్మ పొందలేదు, దత్తపుత్రాత్మను పొందాము. ఈ దత్తపుత్రాత్మను పొందిన మనము ఎందుకు భయపడాలి? ధైర్యంగా ఉండాలి. మన పక్షాన ప్రభువు ఉన్నాడు. ఆయన మనకు ఉత్తరం ఇచ్చే దేవుడు, ఆయన మనకు సమాధానం ఇచ్చే దేవుడు. చిన్న ఉదాహరణ చెప్తాను. రాజ్యంలో ప్రజలందరూ వ్యతిరేకులైపోయారు, రాజు ఉగ్రుడైపోయాడు. కానీ ఒక 3-4 యవనస్తులు ఎంత ధైర్యంగా నిలబడ్డారు చూడండి. పరాయి దేశంలో నా అనేవాడు ఎవడు లేడు అక్కడ. ఎందుకు వచ్చిన గొడవ? ఇంతమందిని మనం ఎదిరించగలమా, రాజుని ఎదిరించగలమా అని అనుకోలేదు. అంత వ్యతిరేకతల మధ్యలో రాజు సహితం ఉగ్రుడైపోయినటువంటి ఆ కష్ట పరిస్థితుల్లో ఆ 3-4 యవనస్తులు రోషంగా, ధైర్యంగా నిలబడ్డారు. ఈ వేడిమి కలిగిన అగ్నిగుండంలో నుంచి మా దేవుడు మమ్మల్ని విడిపించుటకు శక్తిగల దేవుడు. ఎంత ధైర్యం ఉండాలండి, ఎంత ధైర్యం ఉండాలండి. వాళ్ళకి తెలుసు మా దేవుడు మాకు ఉత్తరం ఇస్తాడు. దానియేలు అయితే రాజు సముఖానికి వెళ్ళి, అయ్యా ఆ కలభావాన్ని మేము చెప్తాను, నాకు కొంచెం సమయం ఇవ్వండి, మా దేవుడు మాకు ఉత్తరం ఇస్తాడు, మాకు తెలియపరుస్తాడు. ఎంత ధైర్యం ఉండాలండి. ఇవన్నీ మన అవలక్షణాలలో, గుణలక్షణాలలో వీటిని మనం అలవర్చుకోవాలి. ధైర్యంగా, నీతిమంతుడు సింహం వల్ల ధైర్యంగా ఉంటాడని వాక్యం చెప్తుంది. గనుక ఎదురవుతున్న పోరాటాలలో, ఎదురవుతున్నటువంటి పరిస్థితులలో మనం విశ్వాసపు యాత్రలో ఉన్నాం గనుక ఈ విశ్వాసపు విజయాన్ని మనం చూడాలి, కానీ ఓటమి పాలు కాకూడదండి. నేను ఊరికే ఉదాహరణ చెప్తున్నాను. గొప్ప గొప్ప ఉన్నత స్థితికి ఎక్కిన వాళ్ళందరిని చూడండి. వాళ్ళు ఒక్కసారి ఏ ఆటుపోట్లు లేకుండా ఉన్నత స్థితికి రాలేదు. ఎన్నో అలజడులు